ययोः सान्ध्यं रोचिः सततमरुनिम्ने स्पृहयते ययोः चान्द्रीकान्तिः परितपति दृष्ट्वा नखरुचिम् ययोः पापोद्रेकं पिपठिषति किसलयं मृदिम्नः कामाक्ष्याः మనసి చరణౌ తౌ తనుమహే. పాదారవింద శతకంలోని 23వ శ్లోకానికి మనం ప్రవేశించాం. ఇందులో మనకి తెలిసిన కొన్ని ఉపమానాలు చెప్తూ, ఉపమానాలు అంటే ఏమిటి? పోల్చదగిన వస్తువులు. వాటితో పోలుస్తూ అమ్మవారి పాద కాంతి గాని, పాద మృదుత్వం గాని, పాదములకున్న ఎరుపు రంగు గాని ఎంత గొప్పవో చెప్తున్నారు. అంటే మనకి ఏ విషయాన్నైనా, మనకి ప్రపంచంలో మన ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి. వీటితో ఏది అనుభవమో ఆ అనుభవం వరకే ఒక జీవికి అర్థమవుతుంది. దానిని మించిన ఆ విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోగలిగిన శక్తి ఒక జీవికి లేదు. కాబట్టి ఈ పంచేంద్రియ జ్ఞానము ఎంత మటుకు మనకి తెలుస్తుందో, ఆ పంచేంద్రియ జ్ఞానానికి తగిన వస్తువులతోటి ఒక పోలికని చెప్తూ, ఈ పోలిక కన్నా అది ఎంత అద్భుతమో, ఎంత ఎక్కువో అవి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ప్రతి పదార్థానికి వస్తే, సాంధ్యం రోచిహి అంటే ఉభయ సంధ్యల యందు అరుణ కాంతి. రోచి అంటే ఇది వెలుగు, కాంతి. యయోహో ఏ దేవీ చరణముల యందలి అరుణిమ్నే ఎరుపు రంగును సతతం ఎల్లప్పుడూ స్పృహయతే కోరుకుంటాయో, అంటే అలాంటి ఎరుపు ఉండాలని కోరుకుంటాయట ఉభయ సంధ్యలు కూడా. పొద్దున, సాయంత్రం, ఆ సాయంకాలం ఎప్పుడు పొద్దున్నే ఇంకా చాలా చీకటితో ఉన్నప్పుడు ఉండే ఒక సంధ్యాకాంతులు, అటువంటి ఆ ఎరుపు కావాలని కోరుకుంటాయట వాటికి. తర్వాత యయోహో ఏ దేవి యొక్క నఖరుచిం గోళ్ల కాంతిని దృష్ట్వా చూసి, చాంద్రీకాంతి వెన్నెల పరితపతి మిక్కిలి తపించును. కొన్ని పాఠాంతరాల్లో పరిపతతి అని కూడా ఉంది. పరిపతతి అంటే ఎన్వి అని, అంటే ద్వేషించడం అన్నమాట అది. కానీ మనం పరితపతి, ఇదే నేను ఫాలో అవుతున్న పుస్తకంలో అదే ఉంది. యయోహో ఏ దేవి చరణముల యందలి పాపోద్రేకం పరిపక్వతను భక్త్యా భక్తి చేత కిసలయం చిగురు, కిసలయం అంటే చిగుళ్ళు, చిగురు పిపఠిషతి చదువు కోరును కామాక్ష్యాహ కామాక్షీదేవి తౌ ఆ చరణౌ దివ్య చరణములు మనసి నా మనసునందు తను మహే నిలుపుకొందును అది చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రతి పదార్థాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అమ్మవారి పాదాలకి 3 క్వాలిటీస్ చెప్పారు. ఏమిటవి? ఉభయ సంధ్యల్లో ఉండే ఎరుపు, తర్వాత వెన్నెల తపిస్తోంది అని చెప్తున్నారు. ఆ కాంతి చూసి వెన్నెల, చంద్రకాంతి తపిస్తోంది అంటే చంద్రకాంతి అనేటువంటి వెన్నెల. ఆ వెన్నెల తపిస్తోంది అంటే చల్లదనము. అటువంటి ఆ చల్లదనాన్ని చూసి వెన్నెల తపిస్తోంది. తర్వాత యయోహ పాపోద్రేకం పిప్పటిషతి భక్త్యా కిసలయం మృదిమ్నః. ఆ మృదిమ్నః అంటే మృదుత్వం. కిసలయాలంటే చిగుళ్ళు ఎంత మృదువుగా ఉంటాయి. ఆ
మృదువుగా ఉన్న ఆ చిగుళ్ళు పాపోద్రేకం పిప్పటిషతి అంటున్నారు. భక్తియా పిప్పటిషతి. ఆ పాక అంటే మనం ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా నేర్చుకున్నాం. పాకము అంటే ఏమిటి? ఒక పాకానికి వచ్చిన అంటే మెచ్యూరిటీ. ఇంకా దానికి మించినంత పర్ఫెక్ట్ అన్నమాట అది. ఉద్రేకం అంటే ఎక్స్‌ట్రీమ్‌నెస్ అన్నమాట. ఆ పిప్పటిషతి మ్రదిమ్నః అంటే ఆ మృదుత్వం. ఇంకా అంతకన్నా సాఫ్ట్‌నెస్ ఇంకెక్కడా లేదు. ఈ జగత్తులో మనకి తెలుసో తెలియకో కూడా ఇంకా లేదు అటువంటి మృదుత్వం. అటువంటి మృదుత్వం అమ్మవారి పాదములకుంది. అటువంటి చల్లనిదనం, అటువంటి కాంతి, వెన్నెల కన్నా మించిన కాంతి, చల్లనిదనం ఆ గోళ్ళ వలన పాదములకుంది. ఆ పాదములకున్న ఎరుపు ఆ ఉభయ సంధ్యలకి కూడా లేనంత ఆ ఎరుపు ఏమిటి అనేది మనం చెప్పలేని ఆ ఎరుపు. ఇది అని మనం ఊహించి చెప్పలేని, ఎక్స్‌ప్లెయిన్ చేయలేని అటువంటి ఒక గొప్ప ఎరుపు రంగు. ఆ 3 కూడా అమ్మవారి పాదాలకున్నాయి. అంటే పూర్తిగా ఇంకా అటువంటి ఆ పర్ఫెక్షన్ ఇంకెక్కడా లేదు. అటువంటి ఈ 3 లక్షణాలు కూడా ఆ పాదాలకున్నాయి. అమ్మవారి పాదాలకున్నాయి. ఇక్కడ చెప్తున్నారు పిపటిషతి అనే మాట చెప్పారు. చివుర్లు పాపోద్రేకం పిపటిషతి అని చెప్పారు. ఈ చివుళ్ళు అన్నీ కూడా పిపటిషతి అంటే ఏమిటి? చాలా శ్రద్ధగా చదవడం. పిపఠిషతి అంటే చాలా శ్రద్ధగా చదువుకోవడం. అంటే ఇప్పుడు ఆ చిగుళ్ళు ఆ మృదుత్వాన్ని తెలుసుకోగోరి చదువుతున్నాయి అంటే ఏమిటండి? చదవడం అంటే ఏమిటి? విషయాన్ని బాగా అవగాహన చేసుకునేంత చదవడం. పాకోద్రేకం పిపఠిషతి అంటే పూర్తిగా ఇంకసలు విడిచిపెట్టకుండా ఆ ఉన్న విషయ జ్ఞానాన్ని మొత్తాన్ని ఆకళింపు చేసుకోవడం. అటువంటి అంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే, ఆ శివుళ్ళకి, ఆ వెన్నెలకి, ఆ ఉభయ సంధ్యలకి ఇవి అమ్మవారి యొక్క ఆవిడ సృష్టి నుంచి వచ్చినవే. వాటికింక వేరే ఏమి లేదు. ఆ సంధ్య సమయంలో ఆ సంధ్య అవుతుంది. అంతే. అది అమ్మవారి ఆజ్ఞానుసారం. అలాగే వెన్నెల. ఏ సమయానికి ఆ వెన్నెల కాంతి రావాలో ఆ కాంతి వస్తుంది. అంతే. దానిని ఆహ్, ఆ అమ్మవారి శాసనాన్ని ఉల్లంఘించే ప్రయత్నమే లేదు. అలాగే చిగుళ్ళు. అవి చిగుళ్ళకి మెత్తగా ఉంటాయి అనేది రూలు. అది ఎప్పుడైనా, ఇప్పుడైనా, ఎన్ని కాలాల తర్వాతైనా, అంతకు ముందరైనా కూడా అదంతే రూలు. కానీ మానవ ప్రవృత్తి మాత్రము రూలు కాదు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ క్షణంలో ఉన్న ఈ ఆలోచనా విధానం తర్వాత ఉండదు. ఇక్కడ ఇంత ఆజ్ఞానుబద్ధులై ఉన్న ఇవన్నీ కూడా ఇంకా చదవగోరుతున్నాయి అంటే ఏమిటర్థం? ఇంకా అమ్మవారి అనుగ్రహం పొందాలని పరితపిస్తున్నాయి అంటే ఒకటి పొందుతున్న కొద్దీ ఇంకా పొందాలని ఇష్టం ఎక్కువవుతూ ఉంటుంది కదా! అటువంటి ఇష్టం. ఎంత కోరుకుంటే అంత. అటువంటి ఈ పాద కాంతి ఏవైతే యోగక్షేమాలను ప్రసాదించి, రక్షించి, అందరికీ శ్రేయస్సును ప్రసాదించి, ఇహపరాలకు సాధన మార్గాలను ఉపదేశించే గురువయి, అన్ని రకాలుగా చల్లదనాన్ని ప్రసాదిస్తూ, మృదుత్వాన్ని చూపిస్తూ, ఆ ఎరుపు రంగులోని రజోగుణాన్ని మనకు ప్రసాదిస్తూ, మనని ముందరికి తీసుకెళ్తూ, మన మనసు నిండా నిండిపోయి ఉండే ఆ పాద అరుణ కాంతి, అటువంటి వెన్నెల చల్లదనము, అటువంటి మృదుత్వము నా మనసు నిండా నిండిపోవునుగాక అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. అమ్మవారి పాదాలకు ఉన్నదేమిటి? సంధ్యా కాంతికి లేని ఎరుపు,
వెన్నెలకు లేని చలువ, చిగుళ్ళకి లేని కిసలయములకు లేని మృదుత్వం, ఇవన్నీ కూడా అమ్మవారి పాదాలకి ఉన్నది. అంటే ఈ స్వచ్ఛత, ఆ ఆ ఆ వెన్నెల కాంతికి చెప్తున్న దాంట్లో నఖ కిరణ కాంతి, స్వచ్ఛత, తర్వాత మార్దవం, ఇవన్నీ నిరుపమానం. అంటే వాటికి ఉపమానాలు లేవు. ఇప్పుడు ఇంతకీ ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే, వీటితో నేను ఈ పోలికల్ని ఉపయోగించి మీకు నేను చెప్తున్నా, ఇవి కాదు. వీటిని ముంచిన ఇంకా మీరు ఊహించలేని అటువంటి గొప్పతనం ఆ పాదాలకుంది. ఇంకా ఇంకా ఆ పాద శక్తిని మీరు ఇంకా పొందుతూ మీ లోపల నింపుకునే ప్రయత్నం చేయండి. అది ఆయన చెప్తున్నారు. అటువంటి ఆ తహతహ పెంచుకోండి. ఇంకా నాకు ఇంకా కావాలి. ఇప్పుడు వాటన్నిటికీ ఉన్నవి అమ్మవారి నుంచి పొందినవి ఆల్రెడీ ఉన్నా కూడా ఇంకా కావాలని తహతహ ఎందుకుంది? అంటే పొందుతున్న కొద్దీ ఇంకా పొందాలనిపించేదే ఆ శక్తి, పరాశక్తి. ఏదైతే ఈ లౌకికమో దానికి ఒక లిమిట్ ఉంది. ఈ అలౌకికమైన ఈ పరావస్తువుకి, ఆనందానికి లిమిట్ లేదు. ఎంత పొందినా ఇంకా ఇంకా పొందాలనే ఆ ఆనందము, ఆ అనుభవం ఇంకా మళ్ళా మళ్ళా కావాలనిపించే ఒక ఇష్టము, ఇవన్నీ కూడా ఆ పాద ధ్యానం వల్ల మనకి వస్తాయి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, నేను మార్పొచ్చింది నాలో. చాలానే మారాను. ఇదివరకటిలాగా లేను. ఆహ్, కొంత నాలో పేషెన్స్ గాని, ఇవన్నీ నాకు పెరిగాయి. మొన్నెవరో అంటున్నారు, ఎంత పెరిగినా, ఎంత మారామనుకుంటే అంతకు మించి మళ్ళా ఏవో టెస్ట్‌లొస్తున్నాయి మేడం. ఏవో ఒకటి. అంటే ఇంకా నేను మారాను. అయినా ఎంత మారినా ఇంకా అటువైపు నుంచి ఏవో ఒకటి వస్తూనే ఉంటున్నాయి. ఏదో ఏ యాంగిల్‌లోనే మారాననుకుంటున్నావు. అంటే ఇంకా ఇంకా లోపల ఎక్కడో ఉంది. మనకి పొందవలసినది, ఇంకా మార్చుకోవలసినది, లోపల అతుక్కుపోయి ఉన్న అజ్ఞానము ఉంది. ఎంత పొందినా అవి ఇంకా మాకు కావాలని ఆ 3 అడుగుతున్నాయి అంటే ఎవరు? ఏవి? ఆ సంధ్యకాంత సంధ్యలు, మరి చంద్రకాంతి, ఈ కిసలయాలు, అవి 3 కూడా ఇంకా ఇంకా నాకు ఇంకా కావాలని అడుగుతున్నాయి అంటే, మనకి ఎంత ఉంది? మనం ఎంత పొందాం? పొందవలసింది ఎంత ఉంది? ఏదో మార్పులు మనకి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రతీదీ మనకి టెస్ట్‌గా వస్తున్న ప్రతీది గూడా మనని ఇంకా ఎదిగేందుకు అమ్మవారిస్తున్న అవకాశంగా భావించి, ఆ ఎదుగుదలని ఇంకా ఇంకా పెంచుకోమని అమ్మవారి పాదములు మనకి ఆ రకమైన బోధ చేస్తున్నాయి అని మనం అనుకుంటూ ఇంకా ముందరకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ శ్లోకంలో ఆ తహతహ తాదాత్మ్యత ఎలా పొందాలి? ఎలా తహతహలాడాలి? ఆ శక్తిని పొందడానికి, ఆ అనుగ్రహం కావాలని ఎంత తహతహలాడాలి? అవి ఈ శ్లోకంలో చెప్పారు. యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే యయోః చాంద్రీకాంతిః పరితపతి దృష్ట్వా నఖరుచిం యయోః పాపోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం మృదిం నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే.